హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బాధ ఏంటంటే జీతాలు పెరుగుతుంటాయి ప్రతి ఏడాది కూడా, కానీ జీతాలు పెరిగినటువంటి రేషియో కంటే అద్దెలు పెరుగుదల రేషియో ఎక్కువ ఉంటుంది. లేదా అవసరాల కోసం ఇల్లు మారాలనుకున్న అద్దెల భారాలు పెరుగుతూ ఉంటాయి. ఇది మనం చెప్పట్లేదు, అధికారిక లెక్కలు కూడా చెప్తున్నాయి. దేశంలో అద్దెలు అత్యధికంగా పెరిగేటటువంటి రాష్ట్రాలు అంటే ప్రధాన నగరాల జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు భారీగా జరిగితే రికార్డు స్థాయిలో 2,30,000 ఇళ్ల అమ్మకాలు జరిగినాయి. వీటి విలువ 3,80,000 కోట్లు. ఇటీవల కాలంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో సగటున ఇంటి విలువ 3 కోట్లు ఉంటే అత్యల్పంగా కోల్కతాలో 65 లక్షలు ఉంది. అమ్ముడైన ఇళ్లే సంఖ్యపరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిస్తే విలువలో మాత్రం రాజధాని ఢిల్లీదే నెంబర్ 1గా ఉంది. ఇది రేట్ల పరంగా. అదే సందర్భంలో ఢిల్లీలో 39,322 నుంచి 1,21,927కి అమ్మకం పెరిగితే ముంబైలో 50,209 నుంచి 94,883 పెరిగింది. బెంగళూరులో 51,512 నుంచి 62,128కి పెరిగింది. అదే హైదరాబాద్లో 26,331 నుంచి 42,020 వరకే పెరిగింది. 4వ స్థానంలో ఉంది, కానీ తక్కువ అనమాట. 26 నుంచి 42 అంటే 15,000 మాత్రమే పెరిగింది. పూణేలో 39,723 నుంచి 39,393. కోల్కతాలో 13,548 అమ్ముడైన ఇళ్ళు ఉంటే కోట్లలో 8,869. అంటే ఇళ్లకి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య ఆదాయ వనరుల పరంగా అంటే ఇళ్ల పెంపుదల రేట్లలో 4వ స్థానంలో ఉంది. అది ఒక ఎత్తు అయితే అద్దెల రేట్లలో కూడా 4వ స్థానం ఉంది. అద్దెలు వచ్చేటప్పటికి ప్రతి ఏడాది 20-25% పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో బస్తీలలో మాత్రమే 10% పెరుగుతుంది. లేదంటే పెంచిన తర్వాత ఖాళీ చేసేయండి, ఆ రేంజ్కి వస్తారని చెప్పేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది.